శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20వ తేదీ సెప్టెంబర్ నెల 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహు ప్రభావం చాలా బాగుంది. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు బాగున్నాయి అంటే చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. యోగవంతమైన ఫలితాలే ఉన్నాయి. ఒక్క గ్రహమైన పెద్ద గ్రహాలలో ఒక్కటైనా యోగిస్తోంది కదా, ఇది చెప్పుకోదగ్గ సూచన. అయితే శని గారు గాని గురువు గారు గాని ఇద్దరూ కూడా యోగించని కారణం చేత వీరిద్దరి యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మనోబలాన్ని పెంచుకోండి. ఏదైనా అవమానాలు గాని ఎదురవుతున్నాయి అంటే ఇలాంటి అవరోధాలు దాటడానికి మనోబలం చాలా అవసరం, దైవభక్తి చాలా అవసరం. దైవభక్తి కూడుకొని సమస్యల్ని ఎదిరించడం ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. అలాగే సంతాన రీత్యా కొంచెం మనసు ప్రశాంతం కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుండే విధంగా ఉంటుంది. రుణభారాలు తగ్గే విధంగా ఉంటాయి. మీరు చేసినటువంటి ప్రయోజనకరమైన పనులు ఏమున్నాయో అవన్నీ కూడా విజయ అవకాశాలు సాగిస్తూ ఉంటాయి. పుచ్చుకుంటూ ఉంటారు, విజయాన్ని పుచ్చుకుంటారు అందులో. అలాగే మిత్రుల సంఖ్య పెరిగిపోతుంది, శత్రువుల సంఖ్య తగ్గుతుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. కొత్త వ్యాపారాల మటుకు ప్రారంభించకండి. కొత్త వారితో స్నేహం చేయడానికి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎవరంటే వారిని నమ్మొద్దు. మిత్రుల యొక్క సహాయ సహకారం బాగుంటుంది, కానీ మిత్రులుగా నటించే వాళ్ళని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ మిత్రస్థానం మీద రాహుగ్రహం యొక్క దృష్టి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుబంధాలని ఆప్యాయతలని చెడగొట్టే విధంగా ఇక్కడ కొన్ని పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే బంధువుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్ర పారాయణాలు పఠించండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొంచెం అన్యోన్యత తగ్గకుండా చూసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అలాగే జాగ్రత్త పడండి అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది కాబట్టి దూర ప్రాంతాలు వెళ్ళడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇంకొక ముఖ్య విషయం, వ్యసనాలకి బానిస కాకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ మీరు ప్రార్థించేటటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటూ శుభం. వృషభ రాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనము, ద్వితీయం యోగిస్తోంది, లాభం యోగిస్తోంది అని. అలాగే చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఇన్ని విధాలా బాగున్నప్పుడు ఇంకా మీకు అననుకూలత ఉంది అని చెప్పడానికి ఏముంది? షష్టం యోగిస్తోంది, లాభస్థానం యోగిస్తోంది, ద్వితీయం యోగిస్తోంది, తృతీయం యోగిస్తోంది, చతుర్థం యోగిస్తోంది, షష్టం యోగిస్తోంది. అన్ని రకాలుగా మీరు వృద్ధిలోకి వస్తారు. మీ కష్టం అంతా ఫలిస్తోంది. విద్యార్థులకి విద్య బాగుంది, ఉద్యోగస్తులకి ఉద్యోగం బాగుంది, వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది, గృహిణులకి గృహ జీవితానందం బాగుంటుంది. అన్ని విధాలా మీకు అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. గృహంలో ఐకమత్యం ఉంది. వాక్కు మంచి బ్రహ్మాండమైనటువంటి మాట తీరు అన్ని విధాలా బాగుంది. మీకు ఇది బాగుంది, ఇది బాలేదని చెప్పడానికి లేని విధంగా అన్ని రకాల సంతోషాలు మీరు పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక భగవంతుడికి, మీకు ఇష్టమైన దేవుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానితో పాటుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా విడవకుండా చేయండి. ప్రతినిత్యము చేసుకున్నందువల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మీ శరీరంలో వ్యాప్తి చెంది తద్వారా ఆలోచనల శుద్ధి కలిగి మీకు అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉంది అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. పాటించండి, లబ్ధి పొందండి. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే అద్భుత ఫలితం, తృతీయ స్థానంలో చంద్రకేతువులు ఇచ్చే అద్భుత ఫలితం, చతుర్థ స్థానంలో బుధుడి ఇచ్చే ఫలితం, బుధ ఆదిత్య యోగం, ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయండి. ముఖ్యంగా ఏది పని అనుకుంటే దైపోతుంది. వివాహం కావాలనుకుంటున్నారా? వివాహం అవుతుంది. ఉద్యోగం కావాలనుకుంటున్నారా? ఉద్యోగం అవుతుంది. సంతానం కావాలనుకుంటున్నారా? సంతానం. అలాగే కుటుంబ విస్తరణ జరగాలి అనుకుంటున్నారా?
ఒకవేళ మీరు పెద్ద వయసు వారైనట్టయితే మీకు కుటుంబ విస్తరణ కావాలి, ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలకి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగి కొత్త కుటుంబ సభ్యుల రాక మీ ఇంటికి చాలా చాలా వేడుకవుతుంది. అలాగే అనుకూలమైనటువంటి స్వగృహ నిర్మాణం ప్రారంభంకి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది, మీ మాట తీరు బాగుంటుంది, అనేక విధాల బాగున్నారు. ఉద్యోగంలో కూడా సంతృప్తి జీవితం ఉంది, పితృవర్గ రీత్యా ఉంది, మాతృవర్గ రీత్యా ఉంది. ఆరోగ్య రీత్యా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా లేదా ఎలర్జీస్ రాకుండా కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మీకు చాలా చాలా బాగుంటుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవిబుధులు, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా మేలు కలిగిస్తున్నాయి. మరి ఇన్ని రకాల మేలు కనిపిస్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా వేరే ఏదన్నా అసంతృప్తి ఉంటుందా అంటే అసంతృప్తి ఉండదు, కానీ సంతృప్తికరంగా అన్ని ఫలితాలు ఉంటాయా అంటే కొన్ని మాత్రమే కనిపిస్తుండే. శుభాశుభ మిశ్రమాలుగా ఉంటాయి. ఏది తీసుకున్నా ఎక్కడో ఒక చోట కొంచెం కొదవ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు యోగా చెయ్యండి. రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అన్ని రకాలైనటువంటి ఆటంకాలు తొలగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అనేక రకాలుగా మీకు లబ్ధి కలగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బీజాలు పడేటటువంటి సమయము అతి కొద్ది రోజుల్లోనే, ఇంకొక 30 రోజుల వ్యవధి కూడా లేని కారణం చేత గురువుగారు రాశిలోకి వచ్చేసే ముందర అన్ని రకాల శుభకరమైనటువంటి పనులు ప్రారంభిస్తారు. మీకు ఆ ప్రారంభం ఇప్పుడు జరుగుతుంది. రాశిలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి మీకు ఫలాలు అందుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దానికి గాను ఇప్పుడు ముందరగానే మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, చాలా చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ చంద్రుడు కానీ అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. అలాగే గురుగ్రహ ప్రభావం కూడా చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నారు వారు. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. ఇన్ని గ్రహాలు బాగుంటూ ఉన్నాయి, చాలా బాగుంది. 5 గ్రహాలు అనుకూలంగా ఉండడం అంటే అది మాటలైన విషయం కాదు, చాలా అద్భుతం కింద లెక్క. కానీ ఇక్కడ రాశిలోనే ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, అలాగే అష్టమంలో శనిగారు, వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని నెడతారు. మనోబలాన్ని పెంచుకోండి, మనోబలం పెరిగే విధంగానే ఉంది. మరి తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారంటే విపరీతమైన ధైర్య సాహసాలతో ఉంటారు. ఏ విషయాన్నైనా ఎదిరించగలరు, ఏ విషయాన్నైనా సమర్థించగలరు, ఎంత దూరమైనా వెళ్ళి ఆ కార్యసిద్ధి జరిగే వరకు పోరాడగలరు. అటువంటి పోరాట పటిమ తృతీయ స్థానంలో ఉన్న కుజుడికి ఉంటుంది. ఆ ధైర్యము, ఆ మొండితనమే మిమ్మల్ని విజయావకాశాల వైపు తీసుకెళ్తుంది. అయితే చాలా జాగ్రత్తగా మీరు ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరితోటైతే ఆప్యాయత అనురాగాలు స్నేహానుబంధాలు ఉంటాయో అవి చెడకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడము, ఇంటి ఇలవేల్పుని పూజ చేయడము, ఇవి మానకుండా మీ శక్తి అనుసారము చేసుకోండి. గురుబలం చాలా చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి బలం కూడా చాలా బాగుంది. శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ శుభాలు జరగడానికి మనము ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే అనేక విధాల మనకి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. ఇక మిగతా గ్రహాల అనుకూలత అంతగా లేని కారణం చేత మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. షష్ఠగ్రహంలో రాహు యోగిస్తున్నారు కదా అని
చాలా వరకు ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయని ఆశించవద్దు. మిగతా గ్రహాల అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత ఒక్కొక్కసారి వస్తుంది అనుకున్న ఆదాయం చేతికి రాకపోవచ్చు. ఎప్పుడో వచ్చేది గ్యారంటీనే. కానీ ఇవాల్టి రోజున ఈ శనివారం రోజున చేతికి రావాలి గదా! అలాంటిది కాస్త వాయిదా పడొచ్చు. కాబట్టి అంత పూర్తిగా ఆశలు పెట్టుకోకండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే లాభస్థానంలోకి గురువుగారు రాబోతున్నారు. ఆ స్థానం గురువుగారికి ఉచ్చ స్థానం అవుతూ ఉండడం చేత లాభస్థానంలో గురువుగారు ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి లబ్ధి కలిగే అవకాశం ఉంది మనకి. అది ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా అవ్వచ్చు, కుటుంబ రీత్యా అవ్వచ్చు, సంతాన రీత్యా అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా అందుకు తగ్గ బీజాలు ఇప్పుడు పడతాయి. కాబట్టి వాటిని స్వాగతించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. హనుమాన్ చాలీస మంచిగా ప్రతిరోజు భక్తి ప్రపత్తులతో చదువుకోవడం ద్వారా ఆటంకాలని తొలగించుకోవచ్చు అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితి కూడా మీకు వస్తోంది. చూసుకుని ధనం ఖర్చు పెట్టండి. అలాగే ఏదైనా అన్నదానాలు చేయడంలో గాని, విరివిగా దాన ధర్మాలు చేయడంలో గాని కూడా కొద్దిగా ఆలోచించి చేయండి. ధనము ఇప్పుడు చేతికి వచ్చే పరిస్థితి తక్కువగా ఉన్నప్పుడు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేది ఆలోచించొద్దు. అతి జాగ్రత్తగా ఉండండి అని మటుకు మరీ మరీ తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావము, చంద్రగ్రహ ప్రభావము, శుక్రగ్రహ ప్రభావము, కేతుగ్రహ ప్రభావము, 5 గ్రహాల ప్రభావము చాలా చాలా అద్భుతంగా ఉంది. అయితే కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ఆదాయం రీత్యా బాగుంటుంది, విజయావకాశాల ద్వారా బాగుంటుంది, ఉద్యోగం కూడా మీకు మంచి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది, పితృవర్గ రీత్యా బాగుంది. ధైర్య సాహసాలతో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతాయి. కార్యాచరణలో ముందుంటాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. దైవం మీకు అనుకూలిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకన్నా మంచి అదృష్టవంతమైన కాలం ఇక ముందు వస్తుందా రాదా అనేదైతే తెలీదు. ఇప్పుడైతే చాలా చాలా అద్భుతంగా ఉంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. అందుకు తగ్గ కృషి చేయండి, అందుకు తగ్గ సన్నాహాలు చేసుకోండి. మరింతగా మీ ఆశయ సిద్ధి కలుగుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. అలాగే రవి బుధుల స్థితి బాగుంది. ఏకాదశంలో బుధాదిత్య యోగము, రవి బుధుల సంచారము, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, అలాగే శుక్రాచార్యుల వారి యొక్క సంచారము. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో పూర్వం కన్నా చాలా మెరుగైన ఫలితాలను చూస్తారు మీరు. అనుకోని విధంగా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, రాజకీయంగా చాలా బాగుంది, మంచి లబ్ధి కలుగుతోంది, వైద్యపరంగా చాలా బాగుంది. విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ అది డాక్టర్స్ ఉండొచ్చు, విద్యార్థులు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, ఎవరైనా ఉండనివ్వండి చాలా బాగుంది. ఆరోగ్యపరంగా ఏమన్నా ర్యాషెస్ రావడం కానీ, ఎలర్జీస్ రావడం కానీ అలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇక ఉద్యోగ రీత్యా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తోంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందే విధంగా ఉంది. అలాగే కాస్త వైరాగ్య భావనలు కూడా ఉన్నాయి. ఈ శుభాశుభ మిశ్రమంగా ఉంది కాబట్టి కాస్త సంయమనం చేసుకుంటూ వెళ్ళండి. మానసిక దృఢత్వాన్ని పెంచుకునే విధంగా యోగా చేయండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా అయ్యే పనులన్నీ సజావుగా అయిపోతాయి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు సంచారం చాలా చాలా బాగుంది. సప్తమ స్థానంలో గురువు గారి సంచారం బాగుంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. దశమ స్థానంలో బుధుడు బాగున్నారు, రవి బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. ఏకాదశంలో కుజుడు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగుంటూ ఉండగా వీళ్ళకి ప్రత్యేకంగా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. అన్ని విధాలుగాను బాగుంది. గృహము బాగుంటుంది, గృహంలో ఐకమత్యత బాగుంటుంది. స్వగృహ నిర్మాణము చేపట్టిన వారికి కూడా
చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని గారు సంచరిస్తూ ఉన్నప్పటికీ గురువుగారి యొక్క బలము చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత, అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత కష్టాలు తగ్గిపోతాయి. కష్టం అని అనిపించకుండా జరుగుతుంది. అలాగే సంతాన రీత్యా బాగుంది. రుణభారాల రీత్యా కూడా తక్కువయ్యేటట్టుగా ఉన్నాయి రుణాలు. దైవభక్తి పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతోంది. కొత్త వ్యాపారాలు చేయడానికి చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. పితృవర్గ రీత్యా కూడా బాగుంది. సహాయ సహకారాలు ఉన్నాయి. పిత్రార్జితం ఉంది. ఉద్యోగ రీత్యా అయితే అమోఘమైనటువంటి లబ్ధి కలగబోతోంది. రాజకీయంగా బాగుంది. వైద్య విద్యార్థులకి బాగుంది. వైద్య వ్యాపారులకి బాగుంది. వైద్యులకి బాగుంది. చాలా విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఊహించని విధంగా ధనలాభాలు, కీర్తి ప్రతిష్టలు, దైవానుగ్రహాలు అన్నీ సమస్తం మీకు లభిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేసుకోండి లేదా స్మరించుకోండి. మరింత అనుకూలతలు సిద్ధిస్తాయి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. అనేక రకాలుగా ధైర్య సాహసాలు కూర్చుకొని ఉంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. పెద్దలకి సేవ చేయడం ద్వారా మంచి ఆశీస్సులు లభిస్తాయి. పెద్దల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటారు. అలాగే ఏకాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. లోన్లీనెస్నే బాగా ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలోకి కలవడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, ఇదంతా ఎందుకు, మన పనిలో మనం ఉందాము అనే లాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ జీవితంలో కాస్త సంతృప్తి తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ సమయాన్ని వెచ్చించి మీ కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ముందరికి తీసుకొని వెళ్తారు. అలాగే పై అధికారుల నుంచి ఏదైనా మందలింపులు ఉంటాయా అన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అపవాదులు ఉండే అవకాశం ఉంది. దుఃఖాలు కనిపించే అవకాశం కనిపిస్తోంది. కలహాలు కనిపించే అవకాశం కనిపిస్తోంది. దూర ప్రాంతాలు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అనవసరంగా వ్యయ ప్రయాసలకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండాలి మీరు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, అలాగే రాబోతూ ఉన్నటువంటి అతి తక్కువ కాలంలోనే, సుమారుగా నెల రోజులు కూడా లేదు ఇంకా, ఆ కాలంలోనే గురువు గారి యొక్క సప్తమ స్థాన ఉచ్చ ప్రవేశం మీకు చాలా చాలా మేలు కలిగిస్తోంది. అంత అద్భుతమైన ఫలితాలంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. దానికి తగ్గినట్టుగానే ఇప్పుడు బీజాలు పడతాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. స్వీకరించండి, చక్కగా స్వాగతించండి. అనేక రకాలుగా మీ జీవితంలో అభివృద్ధిని చూస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్పాలి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. రాజకీయ నాయకులు బాగుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంఘ జీవితం బాగుంటుంది. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. ఏదైనా మీరు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారైనట్లయితే తప్పనిసరిగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ కార్యసిద్ధి కలుగుతుంది అని కూడా తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా గురుబలం బాగుంది. ధనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు గాని, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు గాని, ఇటు నవమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు గాని, ఇవి ఏవి కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వకపోవడం వల్ల మీకు అన్ని పనులలోనూ ఆటంకాలు కనిపిస్తున్నట్టుగానే ఉంటాయి. అయితే గురుబలం బాగుంది కాబట్టి నవగ్రహ హోమం ఒక్కసారి చేసుకోండి. చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. శివారాధన చేయండి, దుర్గ పూజ చేయండి, దుర్గనామస్మరణ చేయండి. మరింతగా మీకు అనుకూలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ కూడా ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చంద్రుని యొక్క స్థితి షష్ఠ స్థానంలో, అలాగే కేతువుతో కలిసి ఉన్న సంచారము చాలా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తోంది. ఈ 2 గ్రహాలు కూడా రుణాల వసూలుకి బాగా ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు అవుతూ ఉండగా ధనానికి ఇబ్బంది లేని విధంగా ఉంటుంది. ఇది
చెప్పదగినటువంటి సూచన. అయితే మిగతా గ్రహాల విషయంలో అన్ని అననుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు, దూర ప్రాంత ప్రయాణాలు లేవు, పితృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది, మాతృవర్గ రీత్యా అర్ధాష్టమ గురు సంచార దోషం ఏర్పడుతూ ఉంది. అలాగే భాతృస్థాన అధిపతి కూడా షష్టంలో ఉండడం చేత ఇక్కడ భాతృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. ఇక కుటుంబ రీత్యా సరే కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. ధనము విషయంలో కొంచెం ధనాధిపతి ధనస్థానాన్ని చూస్తూ ఉన్న కారణం చేత కొద్దిగా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. స్థాన చలనాలకే అవకాశం ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి వీరికి ఏ పనిలో అయినా కూడా ఆటంకాలు ఉండడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ మీరు క్రమబద్ధీకరించుకోవాలి అంటే వీలైనంతగా దైవ ప్రార్థన అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా కూడా మీరు అనేక రకాల పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచుకోవచ్చు, మానసికమైనటువంటి అశాంతిని తగ్గించుకోవచ్చు అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు పాటించి మరింత మనశ్శాంతితో ఉండండి అని కూడా మరొకసారి సూచన చేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.